నమస్తే త్రిపులార్ గారు. నమస్తే. మీకు ఎన్ని పేర్లున్నా, ఎంతమంది ఎన్ని బిరుదులతో పిలిచినా మాకు మట్టుకు త్రిపులార్ అదొక్కటే కనెక్ట్ అవుతాం. అంటే నాకు ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్ యువర్ ఓపెన్ బుక్. ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు గానీ, ఆర్ మీరు అచ్చటబండ ద్వారా గానీ, ఆర్ లైక్ మీరు మిగతా సో కాల్డ్ టీవీ ఛానల్స్ ద్వారా గానీ యువర్ ఓపెన్ బుక్. నాకు అపార్ట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ జగన్ ఎందుకు ఓడించాలనుకున్నారండి? అదొకటి. బికాజ్ Yes. లైక్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ Yes. ఐ జస్ట్ వాంట్ టు లిసన్ Yes. వన్స్ అగైన్. జగన్ ఎందుకు ఓడించాలి అనుకుంటానికి ముఖ్య కారణం అతను వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. అతనికి నాకు ఫస్ట్ గొడవ వెంకటేశ్వర గుడి భూములు అమ్మటం దగ్గర మొదలైంది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ని తను పాడు చేస్తున్నాడు. అంటే ఇంగ్లీష్ మీడియం పెడతాం తప్పులేదు, నాకు అదే అనిపించింది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అదే ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి కనిపెట్టింది కాదు. నా చిన్నప్పుడు నేను చదువుకుంది ఇంగ్లీష్ మీడియమే. మా పేరెంట్స్ చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలోనే. బట్ లిమిటెడ్ టు ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ కదా. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉంది ఒక లాంగ్వేజ్ కింద కాదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 50% ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఉన్నాయి, రాజశేఖర రెడ్డి టైంలోనే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంది, లేకపోలేదు. ఇతను ఏమనుకున్నాడు అంటే తెలుగు మీడియంని హీ వాంటెడ్ టు టోటల్లీ రిమూవ్. మనకి కాన్స్టిట్యూషన్లో ఏమని ఉంది, అప్ టిల్ ఎలిమెంటరీ స్కూల్ అంటే 5వ తరగతి వరకు మదర్ టంగ్లో ప్రొవిజన్ ఉండాలి. యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్. సో అది ఇంకొకటి, ఇంగ్లీష్ అనేది ఒక పిచ్చిలాగా మారకూడదు. అమెరికాలో అడుగు తినేవాడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఇక్కడ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి? సో ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ ఎ వే ఆఫ్ కమ్యూనికేషన్, నథింగ్ బియాండ్. జ్ఞానం వేరు, భాష వేరు. ఇప్పుడు చైనా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంగ్లీష్ ఎంతమంది మాట్లాడతారు? 0.5% ఆఫ్ చైనీసే. ట్రాన్స్లేటర్స్ అవసరం ఉన్నవాళ్ళే. ఫ్రాన్స్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ, వాళ్ళు ఫ్రెంచే మాట్లాడతారు. దట్ ఈస్ దేర్ కల్చర్. లండన్కి 4 గంటల దూరంలో కార్డిఫ్ ఉంది, అది వేల్స్. అక్కడ లాంగ్వేజ్ వచ్చి వెల్ష్. లండన్కి 4 గంటలే. అక్కడ వెల్ష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. సో నీ భాషను మర్చిపోవటం అనేది కరెక్ట్ కాదు. నేను అనేది ఆ ప్రొవిజన్ ఉంచు, ప్రొవిజన్ ఉంచమని చెప్తున్నా. ఆ ప్రొవిజన్ తీసేసి అసలు నేను మొత్తం ఇలాగే చేస్తాను అని అంటాం తప్పు. సో నా ప్రాబ్లం ఏంటంటే నీ భాష, నీ సంస్కృతి. తమిళియన్స్ ఉన్నారు, వాళ్ళ భాష అంటే పరిచచ్చిపోతారు. దట్ ఈస్ దర్ యూనిక్ ఐడెంటిటీ. ఇప్పుడు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కూడా తమిళ్ మీడియంలో చదివితే ఉద్యోగాల్లో ప్రయారిటీ పెట్టాడు స్టాలిన్. ఎందుకంటే వాళ్ళ భాషను వాళ్ళు గౌరవించుకోవాలని. అలా ప్రతి ఒక్కరికి వాడి భాషను వాడు ప్రేమించాలి. ముందు నీ భాషను నువ్వు ప్రేమించు, తర్వాత నీ రాష్ట్రాన్ని నువ్వు ప్రేమించు, నీ దేశాన్ని నువ్వు ప్రేమించు. ఇప్పుడు తర్వాత ఇతనేంటి ఇంకా ఇది తీసుకొచ్చాడు, ఏది ఐబీ సిలబస్ అన్నాడు. ఐబీ సిలబస్ అనేది ప్రపంచం మొత్తం మీద 3,000 స్కూల్స్ 4,000 స్కూల్స్ ఉన్నాయి. అది కూడా యుఎస్ లో సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళు తప్పించి అది కూడా కాదు. అంటే రకరకాల దేశాలు తిరిగి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది. ఇప్పుడు మనం మన దేశం గురించి చదువుకోవాలి. అసలు మనకేంటి, మన స్వాతంత్రం ఏంటి, లేకపోతే మన రాష్ట్రం ఏంటి, మన భాష ఏంటి తెలియాలి. ఐబీ సిలబస్లో గాంధీ ఎవడో నెహ్రూ ఎవడో కూడా ఉండదు. అసలు మనకు సంబంధించింది ఏది ఉండదు. అవును, మన వేదిక్ మ్యాథ్ కూడా ఒక విధంగా
హిస్టరీ కాకుండా వేరే ఆలోచించిన వేదిక్ మ్యాథ్ కూడా అని ఇన్ డెప్త్ ఉండదు. ఏమి ఉండదు. అవును. సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ టోటలీ డిఫరెంట్, meant for students who travel across the globe by virtue of the transfer of their parents. సో దానికోసం పెట్టిన సిలబస్ అది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న 30,000 స్కూల్స్లో అది పెడతానంటాడేంటి? పిచ్చోడా మంచోడా? దీనివల్ల ఏమవుతుంది? సో ఎంతమంది ఇక్కడ ఉన్న 5 కోట్ల మందిలో ఎంతమంది అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేయాలి? అందరూ అమెరికా వెళ్ళిపోతారా? అది పబ్లిక్ స్కూల్స్ లో పెట్టడం అంటే ఇట్స్ నాట్ ఫ్రాన్స్ వెళ్ళేవాడికి ఫ్రెంచ్ కావాలి, సౌత్ అమెరికా వెళ్ళేవాడికి స్పానిష్ ఆర్ పోర్చుగీస్ కావాలి. స్పానిష్ ఈస్ ఆల్సో వెరీ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్. దెన్ వై నాట్ స్పానిష్? వై ఓన్లీ ఇంగ్లీష్? సో ఇతను ఏంటంటే అతనికి వచ్చిన ఒక మతిలేని ఐడియాని అందరి మీద ఎన్ఫోర్స్ చేయాలని చూసి ఒక మన భాషని, మన కల్చర్ని, అంటే లాంగ్ రన్లో ఈజ్ ట్రయింగ్ టు ప్రొపగేట్ క్రిస్టియానిటీ బై కిల్లింగ్ ఆల్ అవర్ కల్చర్ అండ్ లాంగ్వేజ్. మదర్ టంగ్ని, ఈ కల్చర్ని చంపేసే ప్రయత్నం ఫర్ క్రిస్టియనైజేషన్ జరుగుతుంది అనేది నా అభిప్రాయం. సో దీని ఇంపాక్ట్ ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇటువంటి గ్రేట్ లాంగ్వేజే అంతరించిపోకూడదు. నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా, నేను తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇతను అసలు భాష లేకుండా చేయాలనుకోవటం అది తప్పు అనేది నా అభిప్రాయం. గ్రాడ్యువల్గా ఈ వాంటెడ్ టు రిమూవ్. ఇప్పుడు టోఫెల్ ఉంది, టోఫెల్ పరీక్ష పెడతాను అన్నాడు. టోఫెల్ ఎప్పుడు when you want to go US, అప్పుడు పరీక్ష పాస్ అయితే ఓకే, యూ హ్యావ్ టు గెట్ సమ్ స్కోర్. పరీక్ష పెట్టడానికి కొంత ఫీ పే చేయాలి టోఫెల్. సో వీడిదేం పోయింది, కడతానంటాడు, ప్రభుత్వం తరఫున కడతానని. 3వ క్లాస్ నుంచే 3rd స్టాండర్డ్ నుంచే ఎగ్జామ్ పెడతానంటాడు. అసలు బుద్ధుందా? దేనికి? నువ్వు నేర్పు, బాగా మాట్లాడుతున్నాడో లేదో నీ క్లాస్ టీచర్ని ఒక ఎగ్జామ్ పెట్టమను. దానికి టోఫెల్ ఎందుకు ఎగ్జామ్ పెడతాం? ఎవడు సొమ్మిది? ఏదో చేసేద్దాం అనుకుని ఒక స్టెప్స్ సరిగ్గా ప్రాసెస్ లేకుండా. దేర్ అల్టిమేట్ గోల్ వాస్ సంథింగ్ డిఫరెంట్. దే వాంటెడ్ టు కిల్ అవర్ కల్చర్. ఓకే, గాట్ ఇట్. ద హిడెన్ ఎజెండా ఇస్ దిస్. ఓకే ఓకే. సో విచ్ ఐ డిడ్ నాట్ లైక్. ఓకే. ఎలాగా? అండ్ లిక్కర్ ఏం చేస్తున్నారు? చెత్త లిక్కర్ సప్లై చేస్తున్నారు అట్ అన్ ఎగ్జార్బిటెంట్ కాస్ట్. సిగ్గు లేకుండా నేను ఈ లిక్కర్ అమ్మి ఇంత రెవెన్యూ తీసుకొచ్చి రాబోయే రోజుల్లో కూడా లిక్కర్ అమ్మినందువల్ల ఇంత రెవెన్యూ వస్తుంది అని దాన్ని కూడా మోటివేట్ చేసి ఇంకా డబ్బు తీసుకొచ్చి బై వర్చ్యూ ఆఫ్ దిస్ లిక్కర్ సేల్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ పర్టికులర్ స్కీమ్. ఏది? పెన్షన్. ఈ స్కీమ్కి ఇస్తున్నాను, ఆర్ పిల్లోడు చదువుకోవటానికి ఇస్తున్నాను. నేను ఒక 13,000 15,000 ఈ లిక్కర్ అమ్మి నేను ఈ డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నాను అని మాట్లాడటం ఎంత దారుణం. అంటే క్లియర్గా అక్కడ ఏంటి, ఆ లిక్కర్ వలన ఏదైతే ఓ పక్కన మద్యం తాగటం హానికరం అంటావు, ఆ మద్యాన్నే నువ్వు ప్రోత్సహించి ఆ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రాబోయే 25 సంవత్సరాలలో వచ్చే ఆదాయాన్ని కూడా తీసుకుని ఇప్పుడే ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టేస్తానంటున్నావు. అంటే రేపొద్దున ఏమవుతుంది అసలు? అటు ఫ్యామిలీ వ్యవస్థ పాడై ఏదో ఒక పిల్లాడిని నిలబెట్టి వ్యవస్థ మొత్తం ఫ్యామిలీని మొత్తం పడేస్తే ఎలా ఉంటుందో. అంటే ఐడియాలజీ ఇట్సెల్ఫ్ ఇస్ రాంగ్. ఐడియాలజీ రాంగ్. సో ఇటువంటి చెత్త ఐడియాలజీతో భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా ఇప్పుడే ఖర్చు పెట్టి ఆ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు? అంటే నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలో ఇది తెలియదు.
25,000కి పెట్టి తీసుకున్నాడు 25,000 కోట్లు, ఒక పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ ఆదాయం. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా 25,000 కోట్లు కావాలి, లిక్కర్లోంచి నేను ఇస్తానని స్టేట్మెంట్ కూడా ఇచ్చి జీవోలు ఇచ్చారు. ఈ లిక్కర్ అమ్మటం మస్ట్, ఈ లిక్కర్ అమ్మితేనే నేను ఈ స్కీములు చేయగలను. ఆ లిక్కర్ అమ్మి అంటే ఎవరన్నా అప్పుడు నేను మర్డర్ చేసి నా కుటుంబాన్ని పోషిస్తానంటాం ఎంత తప్పో, ఇది కూడా ఇంతమంది ఆరోగ్యం పాడు చేసి ఇంతమంది ఫ్యామిలీస్ అంటే నువ్వు 15,000 ఇస్తున్నావు, రోజుకు ఒక క్వార్టర్ తాగేవాడి దగ్గర సంవత్సరానికి 60,000 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నావు. ప్రాణం పోతుంది, అది వేరే విషయం, కిడ్నీ పోతుంది, దాని ఖర్చు వేరు. సో నువ్వు 15,000 నుంచి 30,000 ఇచ్చి 60,000 లాగేసి ఆడి దగ్గర నుంచి ఓ 30,000 నువ్వు ఉంచేసుకుని ఓ 30,000 వీళ్ళకి ముష్టేస్తున్నావు తప్ప ప్రజలకు జరిగే మంచి ఏంటి అనేది 10 మందికి అర్థమయ్యేలాగా లెక్కలేసి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. సో అవన్నీ సరైన సమయంలో ప్రజలు అప్పుడు మాట్లాడటానికి భయపడినా కూడా సరైన సమయంలో చెప్పవలసిన బుద్ధి చెప్పారు. సో ఇటువంటివన్నీ చేస్తున్నారు కాబట్టి నాకు ఈ వ్యక్తి ఉంటే అసలు వ్యవస్థకే రాబోయే రోజుల్లో మన భాష, మన సంస్కృతి, మన మనుగడకి కూడా ప్రమాదం అనే ఉద్దేశం మీద ఎలిగేషన్ చేయటం స్టార్ట్ చేసి అతన్ని ఓడించాలనే నేను డెసిషన్కి వచ్చారు. ఈ ఋషికొండ బిల్డింగ్ పరిస్థితి ఏంటండి? అంటే మరి అది మళ్ళీ ఈ మధ్యన జనం అందరూ దాన్ని మర్చిపోయారు. అదే ఎందుకంటే మాది విశాఖపట్నం, మా బాధ మాది. అదే మిగతా భూములు ఎలా ఉన్నాయో తెలీదు, ఇది ఒకటి బయటకు వచ్చింది. ఆ బ్యూటిఫుల్ ప్లేస్ అంతా డ్యామేజ్ చేశారు. ఒక వ్యక్తి అతను పర్సనల్ గా ఉండటం కోసం ఏదో అన్ని అబద్ధాలు ఆడి ఎవరో టూరిజం వాళ్ళు కట్టుకుంటున్నారు, మాకు సంబంధం లేదు, ముందు నుంచి చెప్తానే ఉన్నాం. అది అతని కోసం కట్టుకున్నాడు, ఈ బ్లాక్ ఇది, ఈ బ్లాక్ ఇది అని నేను 2 years బ్యాకే చెప్పా. ఆ తర్వాత లేదు, అరే ఇతనేమో అక్కడికి వెళ్ళాలనుకున్నా అంట, వాళ్ళు ఎవరో బీచ్ రోడ్లో వెళ్తా ఉంటే అరే భలే బిల్డింగ్ ఉంది ఇక్కడ, ఇది సీఎం షూట్ అవుతుందేమో అని సలహా ఇచ్చారంట. ఇదంతా డ్రామా. సో చీప్ డ్రామా, అడ్డంగా దొరికారు. బట్ ఇప్పుడు అది పడగొట్టడం కరెక్ట్ కాదు, డెఫినెట్ గా 500 కోట్లు ప్రజాధనం. సో మరి దాన్ని హౌ బెస్ట్ దే కెన్ యూటిలైజ్ అనేది సిబిఎన్ గారేమో మీరే చెప్పండి అని అడుగుతున్నారు కదా. అవును, అసెంబ్లీలో కూడా వచ్చింది డిస్కషన్. నేను కూడా లేచి చెప్పా, హ్యాండ్ ఓవర్ చేయండి, నేను అదొక టూరిస్ట్ స్పాట్ లాగా పెట్టి, సో ఒక వ్యక్తి తన వ్యక్తిగత అవసరాల కోసం నిర్మించిన బిల్డింగ్ ఇది, సో దీన్ని మీరు అందరూ చూడండి అంటే టికెట్ పెడితే డబ్బులు వస్తాయి. అదర్వైజ్ అక్కడ ఉన్న బెడ్రూమ్లు 6, 7 అంతే, అవి అద్దెకి ఇచ్చినా కూడా ఏమి డబ్బులు రావు. అది టికెట్ పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి, అండ్ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగం కాదు, అతను ఎంత నష్టం చేకూర్చాడో చూసిన ప్రతి వాడికి అర్థం అవుతుంది. పొలిటికల్ గా కూడా అడ్వాంటేజ్ అది, కొంత డబ్బు రికవరీ ఉంటుంది. పొలిటికల్ గా ఇంకా మేము గొంతు చించుకుని జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పక్కర్లా, అది చూపెడితే చాలు. ఆర్ఆర్ గారు, మీకు ఏ మినిస్ట్రీ ఇస్తే అంటే లైక్ మీరు ఇంకా ప్రజలకి రీచ్ అయ్యి బెస్ట్ సర్వీస్ చేస్తారు అని మీకుంది? అన్ని మినిస్ట్రీలు ఇచ్చేసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుంటాం అంత బూతు ఇంకోటి లేదు, అంచేత మూసు కూర్చుంటాం బెటర్. అంటే రాబోయే కాలంలో ఇంకా అంటే దానికి తగ్గ మంచి ఒక పదవిలో చూడాలని మిమ్మల్ని అనుకుంటున్నాం. అంతేకాకుండా మీకు అసలు యాక్చువల్లీ ఈ జగన్ గారి మాయలో పడకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాము అని అనుకున్నాం. ఎట్లా లేదన్నా అటే అవుతుంది అండ్ అటే తీసుకెళ్తుంది. సో మీకంటూ ఒక పర్సనల్ ఐడెంటిటీ వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా రాబోయే కాలంలో మీ సర్వీసెస్ ద్వారా కానీ మీరు ఎక్కువ రీచ్ వాట్ ఎవర్ ద చారిటీ సర్వీస్ ఆర్ ఎడ్యుకేషన్ వైజ్ యు ఆర్ నాట్ లెస్ అండి, గోల్డ్ మెడలిస్ట్ అంటే. సో ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి
ఒక RRR అంటే ఒక ఫిగర్ ఒకటి అలా ఉండిపోయింది అంటే కొంతమందిలో. ప్రస్తుతం అయితే ఆ, మా నా కాన్స్టిట్యున్సీలో ఆ, డ్రింకింగ్ వాటర్ ఇస్ ఎ మేజర్ ఇష్యూ. ఓకే. ఆ డ్రింకింగ్ వాటర్కి గతంలో స్టార్ట్ చేసి ఆగిపోయినాయి కొన్ని స్కీమ్స్. సో దానికి ఫినిషింగ్ టచెస్ అన్నీ నేను కలెక్ట్ చేసిన ఫండ్తోనే ఖర్చు పెట్టించి అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. పబ్లిక్ పార్టిసిపేషన్తో ఈ డ్రైన్స్ అన్నీ కూడా కొంత గవర్నమెంట్ కూడా వచ్చింది చివరిలో. విత్ దేర్ సపోర్ట్ అండ్ పబ్లిక్ సపోర్ట్ ఎప్పటి నుంచో 15 ఏళ్ళ నుంచి ముట్టుకోలే. అవన్నీ కూడా క్లీన్ చేయించి మాది, ఎందుకంటే అగ్రి బేస్డ్ కాబట్టి వాటర్ ఫర్ డ్రింకింగ్ ఇస్ ఎసెన్షియల్, అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ కూడా ఎసెన్షియల్. అవన్నీ కూడా ఇలాగా చేస్తున్నాం. అలాగే స్కూల్స్ నాడు నీళ్ళు అన్నారు, అక్కడ ఏం పెద్దగా జరిగింది లేదు. చాలా జిల్లా పరిషత్ స్కూల్స్లో ఓపెన్ గ్రౌండ్ ఉంది, అన్ని పిచ్చి మొక్కలతో ఉన్నాయి, ఎక్కడ సరైన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేవు. సో అన్ని నా దాంట్లో 26 స్కూల్స్ ఉన్నాయి. 26 చోట్ల కొన్ని స్కూల్స్కి ఎక్కువ ఖర్చు అవుతుంది, కొన్ని స్కూల్స్కి అట్లీస్ట్ 6-7 lakhs ఆ రేంజ్లో. అన్ని రకాల గేమ్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆ పిచ్చి మొక్కలు ఏమీ లేకుండా ముందు కోర్టులు క్రియేట్ చేసి, క్రికెట్ అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు, కొన్ని చోట్ల షటిల్, ఇవన్నీ ప్రాసెస్లోకి వచ్చేసాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు రేపు September 5th టీచర్స్ డేకి అట్లీస్ట్ 10 schools అన్నా we will start. బై ఎండ్ September ఆల్మోస్ట్ ఆ 26 schools కూడా గేమ్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇవన్నీ ఒక నియోజకవర్గ పరిధిలో, అంటే పిల్లలకి ఇంకా అన్ఫార్చునేట్ ఏంటంటే మొన్నే రిపోర్ట్ తెప్పించా, ఒక అవుట్ ఆఫ్ ఒక 3000 ట్విన్ సీటింగ్ బల్లలు కావాలంటే స్టూడెంట్స్కి ఒక 700 ట్విన్ సీటింగ్ లేవు. మరి నేల మీద కూర్చుంటున్నారు, లేకపోతే కొన్ని క్లాసులైనా నేల మీద కూర్చోబెట్టి ఇంకా చదువుతున్నారు. సో బెంచ్లన్నీ తెప్పిస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు మేము మా కలెక్ట్ చేసిన ఫండ్ నుంచే బెంచ్లు తెప్పించడం. సో స్కూల్స్ అప్లిఫ్ట్మెంట్, అదే ఇంకా రాబోయే కాలంలో డిజిటల్ కొన్ని చోట్ల ఏదో టీవీలు పెడతాం వరకు పెట్టారు. సో అంటే ఇది ఎడ్యుకేషన్ అది లెవెల్ పెరిగిపోతుంది. 7th 8th స్టాండర్డ్లోనే కంప్యూటర్ ల్యాబ్ అంటున్నారు, 10th ఇవన్నీ కూడా. సో గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి దీనికి ఈ కాస్ట్ ఒక సంక్షేమ కార్యక్రమానికి అందులో ఇట్లా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు, లిక్కర్లో లాగేస్తున్నారు. సో బట్ ప్రజలకి లాంగ్ రన్లో హెల్త్ ఎడ్యుకేషన్లో లీస్ట్ కాస్ట్లో చాలా వాళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వచ్చి ఉన్నాయి. కానీ ఇటు పొలిటీషియన్ అటు పబ్లిక్ కూడా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ చూస్తున్నారు. పొలిటీషియన్ ఫర్ దేర్ పొలిటికల్ మనుగడ అండ్ పబ్లిక్ ఫర్ దేర్ టెంపరరీ సాటిస్ఫాక్షన్. సో మీరు ఇది ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి యాజ్ ఏ గుడ్ పొలిటీషియన్ మీరు ఇది ఎలివేట్ చేసి మీరు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. బికాజ్ అందరూ అంటే లైక్ మీరు చేసిన ప్రీవియస్వి అన్నీ చూసే నాకు చెప్పాను కదా, ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కనిపించింది. సో వేరస్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇదే కారణం అనమాట. లైక్ పొలిటీషియన్స్ అన్నారు మీరు, యు ఆర్ నాట్ ఇన్ వన్ ఆఫ్ దెమ్ అనుకుంటున్నాం మేము. అంటే వాళ్ళల్లో ఉన్నాను. బట్ ఏంటంటే నా ఐడియా ఏంటంటే ఇఫ్ యూ కెన్ కన్విన్స్ దెమ్, ఐ థింక్ దేర్ వుడ్ బి పీపుల్ టు అండర్స్టాండ్ అని. ఇప్పుడు నేను కొన్ని కాలువలు పక్కన అన్ని ఆక్యుపెన్సీ వచ్చేసినాయి, పురుగు పని ఆక్యుపై చేస్తారు, కెనాల్స్కి వాళ్ళ డ్రైనేజీలు అన్ని కనెక్ట్ చేసేసి
చాలా చెత్తగా తయారైనాయి కొన్ని చోట్ల. ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ లెంగ్త్ ఆక్యుపెన్సీస్ని నేను మొన్న రిమూవ్ చేశాను. ఎటువంటి గొడవ లేకుండా. అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఇన్ని ఇళ్ళు కట్టారు, 30 ఇళ్ళు కట్టారు, ఇంకో 40 చిన్న చిన్న షాపులు పెట్టారు. దీనివల్ల ఆ విలేజ్ 6 కిలోమీటర్ల దూరంలో 2 విలేజెస్ ఉన్నాయి. వాళ్ళకి 8 సంవత్సరాలుగా డ్రింకింగ్ వాటర్ లేదు. వాళ్ళ ఇంట్లోకి తాగడానికి వాటర్ కొనుక్కుంటున్నారు. అంటే ఊర్లో ట్రీట్మెంట్కి ప్లాంట్ ఉన్నా ఈ డర్టీ వాటర్ ట్రీట్ చేసినా కూడా అది ట్రీట్ అవ్వట్లేదు. అసలు వీళ్ళు వాడటానికే భయపడుతున్నారు ఈ డ్రైనేజ్ అన్ని కనెక్షన్. సో వాళ్ళని కన్విన్స్ చేసి మీ గురించి ఇంతమంది సఫర్ అవటం కరెక్టా, సో మీ షాపులు తీసేయండి, వేరే దగ్గర ఎక్కడో పెట్టి స్కోప్ చూపెడతా. హౌసెస్ చాలా మందికి ఈ మన జగన్ ఇచ్చిన ప్లాట్లలో అలాట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళాల. సో మీరు వెళ్ళండి, ఇంకా ప్లాట్ రాని వాళ్ళకి ఒక 2-3 monthsలో ప్లాట్లు అలాట్ చేస్తామని అవన్నీ కూడా వెకేట్ చేయించాం. అప్పుడు దాకా చిన్న బడ్డీ కొట్టును కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఎవడో రిమూవ్ చేయలే గత 15 సంవత్సరాలు. నేను ఆల్మోస్ట్ రోడ్స్ వైడన్ చేయించి 100 పైన ఇటువంటివి రిమూవ్ చేసాం. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. బట్ వితౌట్ రెసిస్టెన్స్ ఆర్ రాదర్ విత్ ది సపోర్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ we are able to do that. No typical politician would attempt. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు తెస్తే అడ్డం పడివాడు పొలిటీషియన్. ఎందుకంటే ఆ 50 ఓట్లు ఇది కావాలి. నేను చూసేది ఏంటంటే డెవలప్మెంట్. ఆ 50 ఓట్లు నాకు రాకపోయినా పర్వాలేదు, ఒక 5,000 మందికి మంచి జరిగితే నేను నెగ్గానా ఓడిపోయినా అనేది సెకండరీ. అట్లీస్ట్ అప్పట్లో ఒకడు ఉండేవాడురా ఇలాంటివి చేశాడు, సరే తర్వాత జనం గుర్తుంచుకుని గెలిపిస్తారా ఓడిస్తారా అనేది సెకండరీ. నేను ఉంటాయి. బట్ పొలిటీషియన్ ఎవడో దగ్గరుండి ఆక్రమణలు తొలగించడం. అధికారులు తొలగిస్తారు, పొలిటీషియన్ ఆపడానికి హంగామా చేసి వెళ్ళిపోతాడు తప్ప ఆక్రమణలు తొలగించేటప్పుడు స్పాట్లో ఉన్న పొలిటీషియన్ నాకు తెలిసి లేడు. నన్ను చాలామంది తప్పట్టారు. అలా కాదురా బాబు, మనం మార్చాలి జనాలని, వాళ్ళని కన్విన్స్ చేయడానికి అక్కడికి వెళ్ళాను నేను. మీకు ఎందుకు, మీకు అన్యాయం జరగకుండా చూస్తా. ముందు మీరు ఇంతమందికి న్యాయం చేస్తున్నారు, మీకు అది ఒక సాటిస్ఫాక్షన్. మీరు రిమూవ్ చేసి మీకు అన్యాయం జరగకుండా నేను చూస్తానని చెప్పి కన్విన్స్ చేసే చేయటం జరిగింది. సో కొంచెం రాజకీయ నాయకులు మారితే ప్రజలు మారుతారనేది నా విశ్వాసం. సార్, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మీరు ఇంత ఎనర్జెటిక్గా అండ్ ఇంకా ఉండటానికి కారణం అంటే మ్యూజిక్. ఓకే. అంటే నేను టైం దొరికితే నా స్ట్రెస్ బస్టర్ వచ్చి మ్యూజిక్ వింటాం. ఎక్కువ పాత పాటలు, హిందీ అవ్వచ్చు, తెలుగే ఎక్కువ, హిందీ, తమిళ్ భాష రాకపోయినా. ఓకే. ఆల్సో నేను విన్నానంటే మీకు సినిమాల్లో చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. నాగార్జున అంటే అనుప్రియ స్టూడియోస్ వెనకాల ఇల్లు వల్ల అలా నాగేశ్వరరావు గారు అలా అని కాదు. బట్ అంటే నాకు నా బీఫార్మసీ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడే శోభన్ బాబు గారు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఐ కెన్ యూజ్ ద వర్డ్ ఫ్రెండ్ ఆల్సో. ఇక్కడ ఆయన ఎవరితో పెద్ద కలిసేవాడు కాదు. అప్పుడు వైజాగ్లో షూటింగ్లు అయ్యి ఆయన ఎక్కువ. సో అప్సరా హోటల్లో ఉండేవాడు ఆయన. నేను చాలాసార్లు నేను ఈవినింగ్స్ అయితే వెళ్ళి నేను ఆయనకి ఎవరిని రానిచ్చేవాడు కూడా కాదు. చాలాసార్లు నేను సోమబాబు గారే కూర్చునేవాళ్ళం. అలా నాకు చిన్నప్పటి నుంచి
అంటే మా ఫాదర్కి చాలా మంది సినిమాలతో పరిచయాలు ఎక్కువ. మా గ్రాండ్ ఫాదర్ కూడా నాగేశ్వరరావు మా గ్రాండ్ ఫాదర్ కూడా క్లోజ్. సో అలా అదొక కారణం కావచ్చు. బట్ నాకు సినిమాలు ఇంట్రెస్ట్ బాగా. సో మీకు సినిమాలు ఇంట్రెస్ట్ అండ్ మీకు టచ్ కూడా ఉంది. జగన్ అందరూ హీరోలు అందరూ కూడా నాకు బాగా చిరంజీవి గారు నిన్న కూడా మాట్లాడా ఆయనతో, ఆయన బర్త్డే. అలాగే రామ్ గోపాల్ గారు మీకు దూరం చాలా క్లోజ్. మరి మీరు ఎందుకు పార్ట్ అవ్వలేదు ఈ మూవీస్ తీసినప్పుడు? నాకు సినిమాలు తీయటం ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే సినిమా అంటే నాట్ టు డిగ్రేడ్ ఎనీవన్. ఇవాళ సినిమా ప్రొడ్యూసర్స్కి పూర్వంలో ఉన్నంత గౌరవం పోయింది. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, అలాగా, లేకపోతే దుక్కుపాటి మసోనరావు, ఆర్మ రామానాయుడు గారు, వాళ్ళంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఏమో ప్రపోజల్ మేకర్స్ అయిపోయారు. హీరోస్ డామినేషన్ అయిపోయింది. అంటే రెస్పెక్ట్ తగ్గింది. సినిమా ప్రొడ్యూసర్కి రెస్పెక్ట్ ఇచ్చే హీరోలు తగ్గిపోయారు. నేను ఏదన్నా షూటింగ్ స్పాట్కి వెళ్తే నేను హీరో హ్యాపీగా మాట్లాడుకుంటాను. అవును, మళ్ళీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు ఆ రిలేషన్స్ని. మళ్ళీ నేను ఒక ప్రొడ్యూసర్ అయితే డెఫినెట్గా ఇవాళ నాకున్న గౌరవం నేను ప్రొడ్యూసర్ అయితే ఉండదు. యాక్ట్ చేయటం ఇంట్రెస్టా? అసలు లేదు. సినిమా చూస్తా. చిన్నప్పుడు ఎన్టీ రామారావు ఫ్యాన్ని, ఆ తర్వాత చిరంజీవి గారి ఫ్యాన్ని, నాగేశ్వరరావుకి నేను ఫ్రెండ్ని, క్లోజ్ ఫ్రెండ్ని. ఎన్టీఆర్ గారి ఫ్యాన్ని, నాగేశ్వరరావు ఫ్రెండ్ని. నాగేశ్వరరావు నేను ఎన్నో సాయంత్రాలు కలిసి కూర్చున్నాం. చాలా క్లోజ్ నాకు ఆయన. అక్కినేని నాగేశ్వరరావు. ఇప్పుడు ఎవరు ఫ్యాన్ అండి? ఇప్పుడు ఎప్పుడు యాక్ట్ చేయట్లేదు కదండి. 2 సంవత్సరాలకు ఒక సినిమా చేసిన వాళ్ళలోనే. చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు అందరూ తెలిసిన వాళ్ళే బాగా. అంటే అంత అతని సినిమా చూసేయాలి అన్నంత ఇది లేదు. అందరి సినిమాలు చూస్తున్నాం. అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు కొంచెం చిరంజీవి గారు, దాని ముందు ఎన్టీ రామారావు. పవన్ కళ్యాణ్ గారితో మీ వెరీ గుడ్, క్వైట్ గుడ్. ఎప్పటి నుంచో కూడా చిరంజీవి గారు నేను బాగా క్లోజ్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా తెలుసు, కానీ ఆయన బాగా మొహాటస్తుడు. అప్పుడు ఇప్పుడు కూడా అంతే తక్కువ మాట్లాడతారు. ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎలా ఉందో మీ ర్యాప్? అంటే పొలిటికల్ గా కలిసినప్పుడు చాలా సార్లు మాట్లాడుకున్నాం. బట్ చిరంజీవి గారు నేను వీఆర్ ఫ్రెండ్స్. సో పవన్ కళ్యాణ్ గారు నేను వీ హ్యావ్ గుడ్ అక్వైంటెన్స్ తప్ప ఫ్రెండ్స్ అని చెప్పుకోలేం. We have mutual regard, mutual respect. We have an excellent acquaintance. So friends ante you need a different equilibrium. ఒక జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్ అనేసరికి. ఇట్స్ డిఫరెంట్. And I can say రాజశేఖర రెడ్డి గారు నేను ఫ్రెండ్స్. సో చాలా ఫ్రీగా మాట్లాడుకుంటాం. ఒక్క పాలిటిక్స్ అనే కాకుండా అలా రకరకాలుగా. సో ఇష్టమైన మూవీస్ అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒకే టైంలో వేటగాడు, శంకరాభరణం వచ్చినాయి. నాకు వేటగాడు ఇష్టమే, శంకరాభరణం ఇష్టమే. రెండు విపరీతంగా నచ్చినాయి. కొంతమందికి శంకరాభరణం నచ్చినోడికి వేటగాడు నచ్చదు, అది నచ్చినోడికి ఇది నచ్చదు. నాకు రాఘవేంద్రరావు సినిమాలు ఇష్టం, బాబు గారు, విశ్వనాథ్ గారి సినిమాలు కూడా ఇష్టం. అండ్ బాబు గారు నేను చాలా క్లోజ్. చాలా మంది నారాయణ రెడ్డి గారు నేను, రామానాయుడు గారు నేను అయితే ప్రాణమిత్రులు. వెంకటేష్, సురేష్ ఫోన్ నెంబర్లు వాళ్ళకి పెద్ద ఫ్యాన్సీ నెంబర్లు ఉండవు, అవి ఆయనకి గుర్తుండవు, కానీ నా నెంబర్ అయితే టక్కని చెప్పేసేవారు ఆయన.
అంటే ఇవన్నీ అంటే మీకు చాలా మంది పెద్ద పెద్ద మినిస్టర్స్ వేరే పెద్ద పెద్ద వ్యక్తులు కూడా తెలుసు ఇవన్నీ అంటే పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత లేదు లేదు కాదా కాదు అసలు పాలిటిక్స్ లోకి వచ్చాక అసలు నాకు సంబంధాలే పోయాయి. ఓకే. అది అదొక డ్రాబ్యాక్ నాకు. ఓకే. నేను పాలిటిక్స్ లోకి రాకముందు అట్లీస్ట్ రైట్ ఫ్రమ్ 95 to 2014 ఆర్ ఈవెన్ అప్పుడు ఎలాగ పోటీ చేయలేదు, ఈవెన్ అప్ టిల్ 2018 దాకా ఎవ్రీ వీకెండ్ అట్లీస్ట్ ఒకటి లేకపోతే 2 పార్టీలు నేనైనా హోస్ట్ చేసేవాడిని, లేదంటే నేనైనా అటెండ్ అయ్యేవాడిని. ఎక్కువ నేనే హోస్ట్ చేసేవాడిని కూడా. సో నాకు ఫ్రెండ్స్ వేరియస్ వర్క్, సినిమా వాళ్ళే కాదు అన్ని ఫీల్డ్స్లోనూ ఉన్నారు బాగా. ఓకే. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ అంటే ఇప్పుడు దాకా మందంతా సాఫ్ట్గా జరిగింది. ఒకే ఒక నా డౌట్, చిన్న డౌట్, మీరంటే ఒక టైంలో పవన్ కళ్యాణ్ కాపు ఓటర్లు చీల్చడానికే చేస్తున్నాడు, మన చంద్రబాబు నాయుడు గారు మాట వినొద్దు అని మీరు ఒకసారి అలర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట వినొద్దు, పవన్ కళ్యాణ్ కాపు ఓట్లు చీల్చడానికి నిన్ను ఇది చేసుకుంటున్నారు, కలుపుకుంటున్నారు అన్నట్టుగా ప్రీవియస్గా ఒక అలర్ట్ చేశారు మీరు. సో అది ఇప్పుడు ఏమి మీకు ప్రాబ్లం అలిగేషన్ కానీ అది యాక్చువల్లీ మీరు ఊహించింది జరిగింది ఎగ్జాక్ట్గా. అసలు నేను ఎప్పుడు అన్నా, నేను 2019లో కూడా అది నేను అన్నానని ఎవడో రాసి ఉంటాడేమో, 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారు మనం కలిసి పోటీ చెయ్యాలి అని నేను చంద్రబాబు నాయుడు గారిని ఇన్సిస్ట్ చేశాను. ఓకే, దాన్ని ఇలా ఆపోజిట్ గా అని ఉండొచ్చు. ఈవెన్ ఐ మెట్ మిస్టర్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మనం సెపరేట్ అవ్వద్దు, కళ్యాణ్ గారిని కలుపుకునే వెళ్ళాలి, లేదంటే మనం అనుకున్నంత ఇది లేదు, జగన్ ఈజ్ పికింగ్ అప్, కాపు ఓటు స్ప్లిట్ అయిందంటే చాలా ప్రమాదం, కళ్యాణ్ గారు మనం కలిసే ఉండాలి అని నేను మీరు అన్నారు, ఫేవర్ గా చెప్పింది ఇన్సిస్ట్ చేసినోడిని. ఓకే. సో అది నాకు కాన్ఫ్లిక్ట్ అవుతుంది, అందుకే అడుగుదాము అని మిమ్మల్ని. అది ఎవడో ఏదో రాసుంటాడు, నేను ఎప్పుడు అసలు ఆలోచన నాకు లేదు. అదే బికాజ్ ఇక్కడ కలిసే ఉండాలి. అసలు ఇప్పుడు ఎందుకు, మొన్న కూడా నేను 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మనం చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది, ముగ్గురు కలిసే వెళ్ళాలి అని వీళ్ళిద్దరికి ఆలోచన రాక ముందే మాట్లాడింది నేను. తర్వాత కళ్యాణ్ గారిని నేను అట్లీస్ట్ 3 to 4 times ఈ పొత్తుకు ముందు నేను 1-on-1 కలిసి, ఒకసారి ఒక ఫోటో కూడా నేను ఆయన ఇలా చేయబట్టుకుని ఫోటో రిలీజ్ చేశాను 2.5 years బ్యాక్. అదే సార్, అవన్నీ చూస్తే ఇది కాన్ఫ్లిక్ట్ గా కనిపించే, అది ఎవడో పెట్టినట్టున్నారు. నేను అప్పటి నుంచి కూడా కలిసే పోటీ చేయాలి అని అటు ఆయనకి ఇటు ఈయనకి, వీళ్ళిద్దరితోటి కలవకపోతే మీరు అవుట్ రా బాబు అని చెప్పి అక్కడ బీజేపీకి నడ్డా గారికి ఎన్నోసార్లు కలిసి నేను మాట్లాడా. సో ఇది ఎవడో ఏదో క్రియేట్ చేస్తుంటాడు. బట్ ఆ కన్ఫ్యూజన్ కళ్యాణ్ గారికి ఉన్నది, ఎందుకంటే కళ్యాణ్ గారిని అన్నిసార్లు కలిసి మనం కలిసి వెళ్ళాలని చెప్పింది నేను కాబట్టి వాళ్ళకు లేదు, వాళ్ళకు ఉండదు కన్ఫ్యూజన్. మధ్యలో ఎవరో ఏదో మాట్లాడుతుంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వండర్స్ చేస్తారని అంటే లైక్ డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి చాలా చెయ్యాలి అనే తపన చాలా విపరీతంగా ఉంది. అండ్ ఈజ్ కైండ్ హార్టెడ్ పర్సన్, చాలా చెయ్యాలి అనే తపన అయితే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. ఎందుకంటే ఇంట్రాక్షన్ లో కొన్ని మాటల్లో తెలుస్తుంది అంతరంగం. సో ఆయన అంతరంగం నేను అబ్జర్వ్ చేసింది, చాలా చెయ్యాలి, ఈ సమాజానికి మనం చెయ్యాలి అని ఆ తపన చాలా ఎక్కువగా ఉంది. ఈస్ నాట్
ఒక సగటు పొలిటీషియన్ లాగా కాదు, విత్ హ్యూమన్ టచ్ ఓన్లీ హీ ఆల్వేస్ టాక్స్ అందులో. సో కాబట్టి డెఫినెట్గా ఆయన ఇటువంటి శాఖలో ఆయన ఇది పంచాయతీరాజు, రూరల్ వాటర్ స్కీము ఇవన్నీ ఉండేలాగా, సో ఆయన మనసుకు దగ్గర అయినయే వేరు ఎక్కువ మంది పబ్లిక్ తోటి సంబంధం ఉండేది ఆయన చూస్ చేసుకున్నాడు. ఆయన బాగా చేస్తున్నారు కూడా. సో ఫ్యూచర్ సీఎం అయ్యే నో కామెంట్. మీ నుంచి వస్తే అది ఎంతో కొంత 90% పర్ఫెక్ట్ ఉంటుంది, అందుకనే నో కామెంట్. సో ఇట్ క్యాన్ బి అని మేము తీసుకుంటున్నాం. మీరు ఎలా తీసుకున్నా అది మీ ఇష్టం. ఓకే. నేనైతే నేను తెలుగుదేశంలో ఉన్నాను. సో కాబట్టి సో మీరు 57 తెలుగుదేశం వల్లే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను అనుకుంటా. తెలుగుదేశం వల్ల జనసేన వాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని వాళ్ళు అనుకోవటంలో తప్పు లేదు. తెలుగుదేశంలో ఉన్న వ్యక్తిగా తెలుగుదేశం వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను అనుకోవటంలో కూడా తప్పు లేదు. I respect their ideas and I expect they also respect our ideas. ఓకే. బట్ మీ ఉండి 57,000 సీట్లతో గెలిచింది ఒక మీ పర్టికులర్ ఆర్ఆర్ఆర్ అన్న దీని మీద గెలిచారేమో అనుకుంటా. బట్ ఎంతవరకు ఎన్డీఏ కానీ కూటమి అంటే లెక్క లేదండి. అది ఇది డెఫినెట్గా కూటమి విజయం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అందులో ఏమన్నా పార్ట్స్ లైక్ చేయగలరా, లైక్ మీది ఎంత వరకు వస్తుంది? అది యాక్చువల్గా మొత్తం క్రెడిట్ అంతా ఎన్డీఏ కానీ నేను అంటూ అది గెలుపు ఎన్డీఏది. ఇప్పుడు అతని ఓటమిలో నా పాత్ర ఉంది. నా పాత్ర 1%, 10% అన్నది సెకండరీ. నా పాత్ర నా ఉండిలోనే కాదు, రాష్ట్రంలో వచ్చిన మెజారిటీలో అన్ని చోట్ల నా పాత్ర ఉంది, అన్ని చోట్ల అందరి పాత్ర ఉంది. సో పార్టీ నాయకుల పాత్ర ఎక్కువ ఉండొచ్చు. సో చాలా మంది నన్ను ఆఖరి నిమిషంలో ఏ పార్టీ లేని ఒక రోడ్డు మీద తిరుగుతున్న ఒక అనాథకి ఆశ్రయం ఇచ్చిన చంద్రబాబు నాయుడు అని కొంతమంది గొప్పగా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, కొన్ని ఛానల్స్లో చెప్పుకుంటున్నట్టు. నేను నేను బాధపడినా, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో నేను జాయిన్ అయింది ఆ పార్టీలో కాబట్టి. సో అలా ఎవరైనా అనుకుంటంలో కూడా తప్పులేదు, ఎందుకంటే అపరెంట్గా చివరిలో జరిగింది అదే. సో అంచేత ఒక అనాథ బాలుని చేరదీసిన చంద్రబాబు నాయుడు అనుకుంటే నేను ఫీల్ కాను. ఈ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఉండాలి అని నేను కోరుకుంటా. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ అగేన్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. I admire him. I like him. But I have to support my party. ఈ పార్టీలో ఉంటూ ఆయన ముఖ్యమంత్రి అవుతారని నేను మాట్లాడకూడదు. అవుతారండి, అవుతారు, అనిపిస్తుంది మాకు. చూద్దాం. విజయసాయిరెడ్డి గారు అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారి మీద చాలా ఇష్యూస్ నడుస్తాయి, దాని మీద మీ కామెంట్ ఏంటండి? యాక్చువల్గా అది రెండు అనవసరమైన టాపిక్స్ మీద మొత్తం అసలు పబ్లిక్ సమస్యలన్నీ వదిలేసి జనం మరి ఒక నెల రోజులుగా ఆ నలుగురు చుట్టూ తిరుగుతున్నారు. 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. అది అనవసరం అని నేను అనుకుంటున్నా. ఎస్పెషల్లీ విజయసాయిరెడ్డి గారిది అయితే మరీ అనవసరం. ఎందుకంటే అవతల ఒక లేడీ ఇన్వాల్వ్డ్, ఒక బెడ్ ఇన్వాల్వ్డ్, రేపు అతను పెరిగి పెద్దాడు అవుతాడు, నీ తండ్రి ఎవరు, అది టోటలీ అన్వాంటెడ్ సబ్జెక్ట్ సాయిరెడ్డి గారి విషయం వరకు. ఈ రెండోది అంటే మరి అదేదో వెరైటీగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ, మధ్యలో మళ్ళీ ఆవిడ భర్త అమెరికా నుంచి ఆయన ఒక స్టేట్మెంటు, ఈవిడ ఒక స్టేట్మెంటు, ఏదైనా కూడా అది కూడా 2
ఇద్దరు భర్తలు ఇద్దరు భార్యల మధ్యన కథ. దానికి కూడా మన మీడియా టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చేసిందేమో అని సో ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ కామెంట్ చేయటం ఇష్టం లేదు. నేను పెద్ద చూడను. ఏదో వేరే స్క్రోల్ చేస్తూ ఉంటే దానికి ఆ వ్యూస్ లక్షల వ్యూస్ చూస్తూ ఉంటే జనం ఎంత ఖాళీగా ఉన్నారా బాబు అని బాధ అనిపిస్తుంది అంతే. కరెక్ట్ అండి. యాక్చువల్లీ మీరు అయితే ఇప్పుడు సీమరాజ్ అనే యూట్యూబర్ ఉన్నారు కదండి, ఆయన జగన్ గారు రాసలీలు అని చెప్పని చాలా పెద్ద సెన్సేషనల్ ఇవి వస్తున్నాయి. అవన్నీ అంటే లైక్ జగన్ రాసలీలలు అని అది నిజమేనంటారా అని నేనైతే అనుకోవట్లా. జస్ట్ ఏదో ట్రెండ్ అవటానికి అన్నట్టుగా. ఓకే ఓకే అండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు టీవీ ఛానల్ పెట్టే ఏమన్నా ఆలోచన ఉందా? సాక్షిలాగా ఎప్పుడు ఆలోచన రాదు కూడా. ఎందుకంటే సో మెనీ ఛానల్స్ ఆర్ ఓనింగ్ మీ. గుర్తింపు లేనివాడికి ఒక ఛానల్ గుర్తింపు కోసం పెట్టుకోవాలి, అవసరం లేదు నాకు. అవును, యు ఆర్ ఆల్రెడీ రీచ్డ్ జనాల దృష్టిలో కానీ వాట్ ఎవర్ మీ సోషల్ మీడియాలో కానీ. సో మీకు ఆ ఉద్దేశం లేదు. ఓకే అండి. అండ్ అలాగే మీరు టీటీడీ అంటే దేవస్థానం దీంట్లో మీకేమన్నా మంచి పదవి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఆశిస్తున్నారా? అంటే నేను బేసిక్గా వెంకటేశ్వర భక్తుడిని. సేవ చేసే అవకాశం ఇస్తే చాలా సంతోషిస్తాం. ఎందుకంటే 70% వెంకటేశ్వర భక్తులు ఉంటారు. మిగిలిన క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం రిలీజియన్కి పోయిన 30% తీసేసిన మన రాష్ట్రంలో ఆర్ దేశంలో 70% హిందూస్ ఉంటారు. హిందూస్లో మెజారిటీ వర్ వెంకటేశ్వర డివోటీస్. కాబట్టి వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకుంటే అంటే భక్తులకి ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు గత 5 సంవత్సరాల్లో భక్తుల్ని భగవంతుడికి దూరం చేయటం ఎలా అనే కాన్సెప్ట్ మీద నడిచిందనేది నా అభిప్రాయం. సో భక్తుల్ని భగవంతుడికి దగ్గర చేసే అవకాశం ఒకవేళ వస్తే సంతోషం. కానీ అది మాకు అత్యంత ఆప్తులు TV5 నాయుడు గారికి అని చెప్పి సోషల్ మీడియాలో గట్టిగా వస్తుంది. సో ఆయనకు వస్తే కూడా ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ మ్యాన్. మీకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే భక్తుడికి వస్తే మిరాకిల్స్ జరుగుతాయి. నాకు జగన్కి ఫస్ట్ గొడవ కూడా అక్కడే మొదలైంది. అవును, అదే భూముల మీద మీరు అది కాపాడదామని చూసారు, అక్కడి నుంచి ఇంకా మొదలైంది కదా. ఆ ఏడుకొండల స్వామి అప్పుడే గమనించుంటాడు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం అనుకుంటున్నాము. మేము అంటే ఒక పొలిటికల్ లీడర్ చెప్తాము, వాళ్ళని ఏ సినిమా టైటిల్తో పోలుస్తారు, అంటే మీకు ఏ సినిమా టైటిల్ వాళ్ళకి యాప్ట్ అనిపిస్తుంది అనేది. టు స్టార్ట్ విత్ మన పెద్ద ఎన్టీఆర్ గారు. ఎదురులేని మనిషి. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారు. కథానాయకుడు. మోడీ గారు. యుగ పురుషుడు. ఓకే. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ ద సెంచరీ అని ఇప్పుడు అందరూ అంటున్నారు, ఫోర్బ్స్ మ్యాగజైన్ అన్నిట్లో కూడా. అందుకని యుగ పురుషుడు. జగన్ గారు. దేశముద్ర. ఓకే ఓకే. లోకేష్ గారు. లోకేష్ గారు యువరత్న. పవన్ కళ్యాణ్. వాళ్ళ మాంగారు సినిమా అది టైటిల్. అవును, యువరత్న. తారక్ అంటారు. పవన్ కళ్యాణ్ మీరు అన్నారు. పవన్ కళ్యాణ్. అందరివాడు. యాప్ట్. ఓకే. తర్వాత పురంధేశ్వరి గారు. పురంధరేశ్వరి గారు మిస్సమ్మ. పాత రామారావు టైటిల్. ఓకే. అమిత్ షా. అమిత్ షా మహామంత్రి తిమ్మరసు. ఓకే. రాజ్నాథ్ సింగ్ గారు. రాజ్నాథ్ సింగ్ గారు మంచికి మరో పేరు. అంటే మనకు నౌనే కావాలి, సినిమా టైటిల్ కాకుండా ఒక నౌనే ఒక నామవాచకం లాగా ఉండాలి అంటే మంచి మనిషి రాజ్నాథ్ సింగ్ గారు. ఓకే. రేవంత్ రెడ్డి గారు అండి. రేవంత్ రెడ్డి గారు యాక్చువల్గా ఇస్ ఏ ఫైర్ బ్రాండ్. సో ఫైర్ బ్రాండ్ కాబట్టి
మామూలుగా అయితే నేను సీమటపాకాయ అనాలి, కానీ పెద్ద ఆయన సినిమా టైటిల్స్ ఎక్కువ చెప్పుకుంటున్నాం కదా, సో అందుకని చెప్పాలి అంటే పెద్ద ఆయన సినిమా టైటిల్ పెట్టుకోవాలంటే అగ్గిరవ్వ. అగ్గిరవ్వ సూపర్. ఓకే. సో కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నాకు ఇష్టమైన పాలిటీషియన్. సో కేసీఆర్ గారికి చెప్పాలంటే ఒకే ఒక్కడు. ఓకే. హరీష్ రావు గారు సరైనవాడు. ఓకే. ఆర్ఆర్ఆర్ గారు యాక్చువల్లీ ఒక పొలిటీషియన్తో ఇంటర్వ్యూ చేసినట్టు అయితే ఫీల్ రాలేదు. ఎలా అయితే మీరు జనాలకి రీచ్ అవ్వాలి అని ఒక నిస్వార్థ సేవతో పాలిటిక్స్లో ఉన్నారో, ఆ ప్రెజెన్స్ ఐ కెన్ ఫీల్ దట్. మీరు ఇంకా మెట్టు ఎదుగుతూ ఒక పెద్ద స్థాయిలో చూడాలని, అలాగే ఆ ఏడుకొండల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని, ఆ టీటీడీ పదవేదో మీకే రావాలని నా వైపు నుంచి కోరుకుంటూ, అలాగే మా యుఎస్ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళందరూ కూడా కోరికదే. ఇప్పటికే ఆల్రెడీ నిరుత్సాహంలో ఉన్నారు మినిస్ట్రీ ఇవ్వలేదని. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూద్దాం. సో మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ JSW TV అండ్ జై స్వరాజ్య TV. థ్యాంక్ యూ అండి దుర్గా గారు. థ్యాంక్ యూ అండి.